తాజాగా అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లపై మనతో మాట్లాడేందుకు సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ గారు ఉన్నారు. రాఘుల్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే. సార్, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచే మొదటిగా వీటిని అమలు చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉందని చెప్పి అయితే వస్తుంది. దీని మీద అసలు ఈ లేబర్ కోడ్ల మీద మీరు ఎలా స్పందిస్తారు? కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని అధికారికంగా దేశవ్యాప్తంగా అమలు జరపడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రులు ఆఖరికి ప్రధానమంత్రితో సహా దీన్ని గొప్పగా కీర్తిస్తున్నారు. కార్మికులకి, శ్రామికులకి చాలా తీవ్రమైన లాభాలు జరగబోతున్నాయి, ప్రయోజనాలు జరగబోతున్నాయి. ఇంతకుముందు ఉన్న 29 లేబర్ కోడ్లలో వీరికి చాలా అన్యాయాలు జరిగే ప్రొవిజన్స్ తొలగించి మేలు చేయబోతున్నామని చెప్పేసి ఊదరగొడుతున్నారు. నిన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కూడా వాటిని ఆకాశానికి ఎత్తి పొగుడుతూ కూడా ఒక ప్రకటన చేశారు. ఇది ఈ 4 లేబర్ కోడ్లలో ఉన్న కార్మిక వ్యతిరేక నిబంధనల్ని ఈరోజు కప్పిపెట్టడానికి చేసే ప్రచారం తప్ప వాస్తవం కాదు. 29 లేబర్ కోడ్లని 4 లేబర్ కోడ్లలో క్లుప్తీకరించడం ఒక భాగం. ఈ క్లుప్తీకరణ దాంట్లో మంచి విషయాలన్నింటినీ దీంట్లో పొందుపరిచి ఇంకా అదనంగా మంచి విషయాలను చేరిస్తే అందరం సంతోషిస్తాం. వాస్తవంగా వాటిలో ఉండే మంచి విషయాలని తొలగించి వాటిలోని చెడ్డ విషయాలను కొనసాగించి ఇప్పుడు కొత్తగా కొన్ని చెడ్డ విషయాలను కూడా దాంట్లో చొప్పించారు. అందుకే ఈరోజు కార్మిక సంఘాలు, కార్మికులు అందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే చాలా పెద్ద ప్రయోజనం పొందుతారని చెప్పేసి వీరు చెప్తున్నారో ఆ ప్రజలే ఈరోజు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొదటిది, వేతనం అంటే నిర్వచనం గతంలో స్పష్టంగా ఉండేది. ఫెయిర్ వేజ్ అంటే ఏమిటి, అలాగే రియల్ వేజ్ అంటే ఏమిటి, అలాగే మినిమం వేజ్ అంటే ఏమిటి అని చెప్పి గతంలో ఉండేది. దాన్ని ఆ స్పష్టతను తీసేశారు. అందుకని వేతనం అంటే ఏదైనా వేతనం కావచ్చు, ప్రభుత్వం ఏది దలుచుకుంటే దానికే పద్ధతిలో ఈరోజు ఉన్నది. రెండవది ఏంటంటే గిగ్ వర్కర్స్కి వాళ్ళందరికీ చాలా గొప్ప మేలు జరుగుతుందని చెప్పేసి వదరగొట్టేస్తున్నారు. గిగ్ వర్కర్స్ని ఇంతకుముందు వర్కర్స్గా గుర్తించేట్టు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు వాళ్ళ వర్కర్సే కాదు, ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్సే కాదని చెప్పేసి పత్తులు లేబర్ కోడ్స్ ఉన్నారు. మరి వాళ్ళేమిటి, సాధారణమైన ప్రజలే. అందరికీ వర్తించే స్కీములు లాంటి వారికి పెడితే పెట్టినట్టు, లేకపోతే వాళ్ళకి ఏం హక్కులు లేకుండా ఇవన్నీ చేసినాయి. అలాగే ఇంతకుముందు లే ఆఫ్ చేయాలంటే 100 మంది కార్మికులు ఒక గీత ఉండేది. ఇప్పుడు 300 కార్మికులు ఉండే ఫ్యాక్టరీలు కూడా చెప్పా పెట్టకుండా లే ఆఫ్ చేయొచ్చు అని చెప్పేసి కనపడుతుంది. ఇంతకుముందు పర్మనెంట్గా ఉండే పనుల్లో పర్మనెంట్ వర్కర్లే అని ఉండేది. ఇప్పుడు పర్మనెంట్ పనులైనా ఇంకే పనులు అయినా తాత్కాలిక కార్మికులు కూడా పనిచేసేదానికి చేయొచ్చు. అసలు పర్మనెంట్ కార్మికుడు అనే పద్ధతినే తీసేసింది లేబర్ కోడ్లో. అంటే టెన్యూర్ కార్మికులు అంటే యజమాని ఈ 2 ఏళ్ళు పనిచేస్తాడని చూసుకుంటే 2 ఏళ్ళే, 3 ఏళ్ళు పనిచేస్తాడంటే 3 ఏళ్ళే, 6 నెలలు పనిచేస్తాడంటే అది యజమానికి హక్కు. ఎంతకాలం పని చేయొచ్చు, ఎంతకాలం తర్వాత తీసేయచ్చు అని చెప్పేసి హక్కుని యజమానికి అప్పగించారు. ఇటువంటి చాలా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈ చాలా కార్మిక హక్కుల్ని పూర్తిగా ధ్వంసం చేసే లేబర్ కోడ్స్. అందుకనే మేము వ్యతిరేకిస్తున్నాం, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సహజంగానే మన పెట్టుబడిదారీ సంఘాలన్నీ వీటిని ఆకాశకెత్తున్నాయి. ఇప్పుడు మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ సేవలో ఉన్నాయి. అదానీలు, అంబానీలు వాళ్ళ సేవలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి మేలు చేసే లేబర్ కోడ్లు ఇవి కాబట్టి వీటిని వాళ్ళు పొగుడుతున్నారు. అయితే కార్మికులు మోసం చేయాలి కాబట్టి అసలు వాళ్ళకి ఏమిటి లాభం జరుగుతుందనేది విస్మరించేదానికి, మీకే లాభం జరుగుతుందని చెప్పేసి మభ్యపెట్టేదానికి ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఈ రకంగా ప్రచారాలు చేస్తున్నారు. ఇక ప్రధానంగా రాష్ట్రంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ కొంత జరిగింది. ఈ ఎన్కౌంటర్ విషయంలో ఎలా స్పందిస్తారు సిపిఎం పార్టీ? ఈ మధ్యకాలంలో మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన 2 ఎన్కౌంటర్లు, ఇంకా కొన్ని ఇతర సందర్భాల్లో జరిగినవి కూడా ఎన్కౌంటర్లు కాదు, అవి బూటకు ఎన్కౌంటర్లు. పట్టుకొని తీసుకెళ్ళి కాల్చి చంపినవి. అవి శత్రు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా అట్లాంటి పద్ధతులు అనుసరించరు. దొరికిన వాళ్ళు యుద్ధంలో చనిపోయితే అది ఒక భాగం, దొరికిన వాళ్ళని వాళ్ళ కొన్ని పద్ధతులు, ఇంటర్నేషనల్ పద్ధతుల ద్వారా చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇది దేశాల మధ్య యుద్ధం కాదు, భారతదేశంలో ఉండే జరుగుతున్న కొన్ని సమస్యలు, రాజకీయ సమస్యలు. ఇటువంటి సందర్భంలో కొంతమందిని వాళ్ళ రాజకీయాలు నచ్చకపోవచ్చు, వాళ్ళ పద్ధతులు నచ్చకపోవచ్చు, కానీ దొరికిన వాళ్ళని ఆ రకంగా కిరాతకంగా హత్య చేయడం అని చెప్పేసి దుర్మార్గం. మానవత్వం అనిపించుకోదు, భారతదేశానికి గౌరవం కూడా కలిగించదు. కానీ బీజేపీకి మానవత్వం లేదు, అది క్రూరత్వానికి సంబంధించిన ప్రతినిధి. అటువంటి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి ఒత్తాసు పలికి అది చేసే తప్పుడు పనులని ఇక్కడ కార్యక్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ గడ్డని వాడుకోనివ్వడం అని చెప్పేసి చాలా అభ్యంతరకరం. ఎప్పటికైనా కస్టడీలో ఉంటే అటువంటి వాళ్ళని కోర్టులో వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.